బ్రేకింగ్ న్యూస్ విశాఖలో ఓ గర్భిణి హత్య కేసు కలకలం రేపింది. అడ్డరోడ్డున చెందిన అమానుష్య దువ్వాడ చెందిన జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మధురవాడ ఆర్టీసీ డిపో పక్కనే నివాసం ఉంటున్నారు. అయితే జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధం ఉందన్న అనుమానంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో జ్ఞానేశ్వర్ 8 నెలల గర్భిణి అనూషను పీక నొక్కి ఊపిరాడకుండా చేయడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విశాఖలో ఓ గర్భిణి హత్య కేసు కలకలం రేపింది. అడ్డరోడ్డుకు చెందిన అనూషను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ప్రస్తుతం 8 నెలల గర్భిణిగా ఉన్న అనూషను అమానుష్యంగా హత్య చేశాడు. అయితే ఒక అమ్మాయితో సంబంధం ఉన్న దాంతో వీళ్ళిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే గర్భిణి హత్య కేసుకు సంబంధించి విశాఖలో కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. భార్యను హత్య చేశాడు జ్ఞానేశ్వర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిండు గర్భిణి చూడకుండా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి భార్యను హత్య చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. ముఖ్యంగా చూస్తే అడ్డరోడ్డు అంటే అడ్డరోడ్డు చెందినటువంటి అనూషను దువ్వాడకి చెందిన జ్ఞానేశ్వర్ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం విశాఖ సమీపంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో పక్కనే నివాసం ఉంటున్నారు. అయితే ఆ జ్ఞానేశ్వర్ కు గత కొంతకాలంగా మరొక అమ్మాయితో ఆ సంబంధం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని భార్య అనూష కనిపెట్టింది. అయితే ఈ వీళ్ళ మరొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో తరచూ భార్య భర్తల మధ్య వివాదం అయితే జరుగుతూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాదని మరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో జ్ఞానేశ్వర్ ను 8 నెలల గర్భిణిగా ఉన్నటువంటి అనూష ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఆ పీక నొక్కి అనూషను హత్య చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఊపిరాడకుండా చేసినటువంటి నేపథ్యంలో వెంటనే స్థానికులు ఆమెని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆ పిఎం పాలెం పోలీసులు అయితే ఈ కేసు హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్లే లోపే నిండు గర్భిణి హత్య గావించబడింది, హత్య చేయబడింది అనేది కిందటువంటి వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రేమించినటువంటి వ్యక్తి అంటే ప్రేమించాడు, తల్లిదండ్రులు అందరినీ ఎదిరించొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి అనూష తర్వాత వేరే చోట కాపురం అయితే ఉన్నారు. ఇద్దరు అటు కన్నవాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా అనూష ప్రేమించిన అబ్బాయి ఇంటి దగ్గర కానీ ఎక్కడ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి మధురవాడలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను అక్కడ కూడా తనతోనే జీవిస్తూ మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రశ్నించింది. నన్నెందుకు ప్రేమించావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు మరొక అమ్మాయితో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు ప్రశ్నించినందుకే పేకనలు చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అనూష కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలో ఉన్నారు. ప్రేమించారని చెప్పాడు, పెళ్లి చేసుకున్నాడు, ఈ క్షణం ఆమెను హత్య చేశాడు, మా అమ్మాయికి తగినటువంటి ఆ చావుకి తగిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు అయితే పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ ను పిఎం పాలెం పోలీసులు అయితే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.